వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడాలి, ఏఐటీయూసీ డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, వారికి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు కల్పించాలని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల గోవింద్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు తమ ఆటోలను నిలిపివేసి స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పడాల గోవింద మాట్లాడుతూ, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేసి ప్రభుత్వ యాప్తో ఆటో సేవలను నడిపించాలని కోరారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో ఓలా, ఊబర్, ర్యాపిడో, టూ వీలర్ మోటార్ సైకిళ్లను నిషేధించి ఆటో డ్రైవర్లకు జీవించే హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం గౌరవ అధ్యక్షుడు కోన లక్ష్మణ మాట్లాడుతూ, డ్రైవర్లు తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కడుపు కొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు లక్షల్లో జీతాలు, పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని కోరారు. ప్రధాన డిమాండ్లు: ఆర్థిక సాయం. డ్రైవర్లకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం 15,000 రూపాయల ఆర్థిక సహాయం తక్షణమే విడుదల చేయాలి. సంక్షేమ బోర్డు. డ్రైవర్ల కుటుంబాల రక్షణ కోసం పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ ఏజెన్సీల రద్దు. ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్ వంటి వాటిని జారీ చేసే అధికారాన్ని ప్రైవేట్ ఏజెన్సీల నుండి తొలగించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలి. పెనాల్టీల రద్దు. పెనాల్టీలు పెంచి 894 గెజిట్ నోటిఫికేషన్ జీవో నెంబర్ 21/31లను రద్దు చేయాలి. ఉద్యోగ అవకాశాలు. విద్యార్హత ఉన్న ఆటో డ్రైవర్లకు ఆర్టీసీలో కండక్టర్, డ్రైవర్, మెకానిక్ ఉద్యోగాలు కల్పించాలి. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు పేదిరెడ్ల నాగేశ్వరరావు, కొరిపెల్లి జగదీష్ తో పాటు ఉపాధ్యక్షులు మార్కండేయులు, సహాయ కార్యదర్శి సూరిశెట్టి, బాపు నాయుడు, నాయకులు కుర్ర నాగరాజు, అంజీ, కోరిబిల్లి రామ అప్పారావు, వెంకటేష్ మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఏఐటీయూసీగా మనం అనేకమంది పోరాటాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగమే ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి మెమోలో దాన్ని కూడా జతపరిచాం. కాబట్టి స్థానికంగా ఆటోలకి అనకాపల్లి సెంటర్లో పార్కింగ్ స్థలాలు కావాలని అడిగాం. మొన్న మేము పార్కింగ్ స్థలాలు కావాలి అంటే ఆటో వారికి పార్కింగ్ స్థలాలు ఎందుకు, వాళ్ళకెందుకు, వెనకడ లేని వాళ్ళని చెప్పి అధికారులు వాళ్ళు చులకనగా మాట్లాడుతున్నారు. మేము చెప్పాం, అయ్యా రెక్కర్ దగ్గర తొక్కనటువంటి పరిస్థితి ఆటో డ్రైవర్లే. ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, ఆదుకోలేదు. అయినా సరే పొలంలో, పట్టణాల్లో పనులు లేక, గ్రామాల్లో పనులు లేక, పంటలు చూసే పండలేక, ఈరోజు జీవన ఉపాధి మేము దొంగతనాలు చేయలేక, దోపిడీదారులు చేయలేక, మేము స్వయం ఉపాధితో మా భార్య పుస్తల తాడు తాకట్టు పెట్టి మేము ఆటోలు కొనుక్కొని ఆటోలు ఎప్పుడా అని అడుగుతున్నాం. మేము అడిగాం, ఈరోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనులు ఈరోజు ఆటో డ్రైవర్గా మనం చేస్తా ఉన్నాం. ఏం చేస్తా ఉన్నాం? మనం ఒకవైపు పొట్ట చేత్తో పట్టుకొని బేరాలు లేకపోయినా వికలాంగులకు ఉచితం
అవకాశం కల్పించినటువంటి జిల్లా పోలీస్ అధికారి అయినటువంటి మన ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మన ట్రాఫిక్ సిఐ గారికి, రూరల్ సిఐ గారికి, మరియు పట్నా సిఐ గారికి అందరికీ కూడా మన ఆటో తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే కస్టమర్ సిఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకసారి సార్, మీరు మా కార్మికుల్ని మరి మా కష్టాలు అర్థం చేసుకొని ఈరోజు ఒక పక్కని వేరే వాళ్ళది కార్యక్రమం జరుగుతున్నా సరే మరి మాకు ఎక్కడా కూడా మా శాంతియుత ర్యాలీకి మాకు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛ సంఘటనలు జరగకుండా మా బాధను అర్థం చేసుకొని మాతో పాటు మీరు ఉదయం నుంచి కూడా మాకు కూడా రక్షణ కల్పిస్తూ మాతో పాటు మీరు కూడా మరి ఈ కార్యక్రమానికి పాదయాత్రలు కానీ చేస్తున్నటువంటి మా కార్యక్రమానికి మీరు పూర్తిగా సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా మా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఏఐటీ తరఫు నుంచి. కామ్రేడ్స్, మరి ఈరోజు మనం పైకి వెళ్ళినట్టునే మరి జిల్లా కలెక్టర్ గారు అనేది స్వయంగా మనల్ని కలవడం జరిగింది. మన సమస్యలు అనేది కూడా మనం చెప్పడం జరిగింది. ఆవిడ మేము పై అధికారుల దృష్టికి ఖచ్చితంగా మీ సమస్య అనేది పంపిస్తాం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. మరి మనది కూడా అన్ని ఏరియాల్లో జరుగుతున్న సమస్య కాబట్టి ఆవిడ కూడా తన వంతు పూర్తిగా సపోర్ట్ అనేది మనం చేసి ఉన్నతాధికారులకి మరి తెలియజేస్తానని చెప్పడం కూడా జరిగింది. వారికి కూడా కలెక్టర్ గారికి కూడా అధికారులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏఐటీ సిఏ గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి సార్ మరి జరిమానాలని చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. కొద్దిగా ఒకసారి అది కూడా సార్. రెండోది ఏంటంటే ఓకే సార్, మనలు కూడా వెనకతల ఒక పాసింజర్ని సార్ ఒకసారి కామ్రేడ్స్ మేము ఏంటంటే ముందుకున్నటువంటి ఒక ముసలావిని కానీ లేదంటే ఒక పెద్దవాళ్ళని కానీ మేము ఎక్కించేటప్పుడు వెనకాల నుంచి మరి ఎవరైనా వచ్చి ఆటోమేటిక్గా మమ్మల్ని గుద్దినా లేదంటే అధికారులు ఎవరైనా ఫోటో తీసేసినా సరే కొద్దిగా దాన్ని పరిశీలన చేసి వాస్తవానికి అనుకూలంగా ఉంటే మటుకి మీరు దాన్ని సరిచేసి మరి వాస్తవానికి భిన్నంగా ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని మేము కూడా అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే ఈ చలనాలు ఉన్నాయో అవి కూడా రద్దు అనేది మా యొక్క డిమాండ్ సార్. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన కామ్రేడ్స్ ఇప్పుడు అందరికీ నమస్కారం. సార్ కసిం స్వామినాయుడు గారు, కసింకోట సిఐ గారు, నేను తెలియని వాళ్ళు ఎవరు అదే అందుకు ఇప్పుడు మీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేము కూడా కొద్దిగా మీకు ఇబ్బంది పెట్టట్లేదు. మాకు అందరూ తెలుసు కదా. సేమ్ టైం కొద్దిగా మీరేం చేస్తున్నారంటే తీసుకొచ్చి ట్రాఫిక్ కి అడ్డం పెట్టేస్తున్నారు ఎక్కడ పెడితే అక్కడ. అది లేకుండా చూసుకోండి. టౌన్లో మనకి బాగా పాపులేషన్ పెరిగిపోయింది, వెహికల్ పెరిగిపోయి దానికి ఒక పద్ధతి ప్రకారం మీరు చేసుకొని ఇంకొంతమంది ఒకటి ఆరా మరి ఓపెన్ గానే చెప్పాలి తాగేసుకుంటూ నడుపుతున్నారు. దానివల్ల ఇబ్బందులు అవుతాయి కదా. మీకే తాగేసి నడిపితే ఎంత ఫైన్? ఇన్సూరెన్స్ లేకపోతే ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగేంత వరకు, ఆటో కార్మికులకు న్యాయం జరిగేంత వరకు. కామ్రేడ్స్, మీ అందరూ కూడా ఇదే క్రమశిక్షణతో ఇదే విధంగా, ఎందుకంటే మన జిల్లా పెద్దలు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మన గురువుల ఆటోలు పోలీస్ అధికారులు కూడా మనతో పాటు రోడ్డు మీదే మనతో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు కూడా ఇబ్బంది కలగకుండా మీరు ఇలాగే కూర్చొని ఉంటే ఒక 5 మీ కష్టాలు ఈరోజు ఏ బాధలతోనైతే మనం వచ్చామో, ఏదైతే మనం కష్టాలు పడుతున్నామో, దేనివల్ల అయితే ఇబ్బందులు పడుతున్నామో ఆ కష్టాలు అన్నీ కూడా ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి ఏఐటీయూసీ యూనియన్ తరఫున, ఆటో యూనియన్ తరఫున ఈరోజు వివరించడానికి మేము లోపలికి వెళ్తున్నాం. మళ్ళీ వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు మనకి ఏదైతే సలహాలు సూచనలు ఇచ్చారో అవన్నీ కూడా మీ అందరికీ వివరిస్తాం. వివరించినంత వరకు కూడా ఇదే విధంగా కూర్చోండి, క్రమశిక్షణగా ఉండండి అని చెప్పి మీ అందరినీ చేతులకు జోడిస్తున్నాం.